ఓ మాట చెప్పాలని ఆశపడుతున్నా. దేవుడే కావలసుకొని, మళ్ళీ ఈ మాట గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి ఇక్కడ కావాలంటే, దేవుడే కావలసుకొని మొర్దెకై చేసిన మేలుని, మొర్దెకై స్నేహాన్ని, మొర్దెకై బంధాన్ని అహష్వేరోషు రాజు మర్చిపోయేటట్టు కావలసుకొని చేశాడు. ముద్దాయి అహష్వేరోషు కాదు, ముద్దాయి వాస్తవంగా ఎవరు కాదు. దేవుని ఉన్నత ఉద్దేశాలు మొర్దెకై పట్ల ఉన్నాయి కాబట్టి ఆ టైంలో ఆ మేలు, ఆ మంచితనము మర్చిపోయేటట్టు దేవుడు చేశాడు. ఎవరైనా జీవితంలో నేను మర్చిపోయారంటే, అంతవరకు నీ ప్రాణ స్నేహితులని చెప్పిన వాళ్ళు అంజన్ కూడా స్టార్ట్ చేస్తే, దయచేసి నీ బాధ వారి మీద కక్కొద్దు. ఎందుకు చెప్తున్నానంటే, వారు నిన్ను మర్చిపోయేటట్టు చేసేది ఎవరండి? ఎవరు? దేవుడే. వినొచ్చు, ఎందుకండి ఆ దేవుడు అలా చేయడంలో ఏమన్నా పైశాచిక ఆనందమా అంటే, దాని తర్వాత కాన్సిక్వెన్సులు తెలిస్తే నేను సంతోషపడతావు. అప్పటికప్పుడు గుర్తుపెట్టుకుంటే ఏం చేస్తారండి మహా అంటే, సన్మాన సభ తీసుకొచ్చి 2 దండలు ఒక షాలో కప్పి, థ్యాంక్ యూ మిస్టర్ మొర్దెకై, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి పంపిస్తాడు. ఎవరు? అహష్వేరోషు. ఎన్ని రోజులు పడుతారండి? నీ మంచితనానికి, నీ బంధానికి, నీ ప్రేమకి అరకొర ప్రతిస్పందన దేవుడు ఎప్పుడు ఇవ్వడు. ఆయన రేంజే పెద్దది.